గురువుగారు, తులసిదాసు రచించిన రామచరిత మానస్ తులసి రామాయణం అని కూడా అంటూ ఉంటాం. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? రాము నాముకో కల్పతరు కలి కళ్యాణ నివాస్ జో సుమిరిత భయభోగత్తో తులసీదాస్. రామనామము కల్పవృక్షం లాంటిది. కలిదోషాలన్నింటినీ పోగొట్టి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగినది. దానికి ఉదాహరణ తులసీదాసే అంటూ తులసీదాసు మనకు అందించిన అద్భుతమైన వాంగ్మయమే రామచరిత మానస్. తులసీదాసు జన్మిస్తూనే 32 దంతాలతో జన్మించాట. ఆయన ఆత్మారాం దూబే తులసి దంపతులకు జన్మించినప్పుడు వాళ్ళు భయపడ్డారు. 12 నెలలకు ప్రసవించాను, 32 దంతాలతో ఈ పిల్లవాడు పుట్టాడు, ఇదేదో దుశ్శకునమని భావించి దాసీకిచ్చి పంపించారు. 5.5 సంవత్సరాలకు ఆ దాసీ కూడా దేహత్యాగం చేస్తే ఒక మహానుభావుడు పరమేశ్వర సంకల్పంతో ఆ పిల్లవాడికి రాంబోలా అని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారాలు చేసి ఆయనను పెంచి పెద్దవాడు చేశాడు. అనంతర కాలంలో వివాహం చేసుకున్న భార్య ద్వారా తత్వాన్ని తెలుసుకొని రాముడిని ఆరాధిస్తూ హనుమంతుడిని స్మరిస్తూ జీవితాన్ని అద్భుతమైన శ్రేయోబద్ధంలో గడిపి రామచరిత మానస్ రచనకు శ్రీకారం చుట్టారు. రామచరిత మానస్ ఆవిష్కరణను ఒకసారి మనం పరిశీలిస్తే ఒక అద్భుతం మనకు ద్యోతకమవుతుంది. దాని విశిష్టత ఏమిటో మనకు అర్థమవుతుంది. రామ దర్శనం కావాలన్న కోరికతో తులసీదాసు అహరహము తప్పించేవాడు. ఆయన ప్రతినిత్యము సంధ్యావందనం చేసి వదిలిన నీరంతా ఒక మర్రి చెట్టు మొదలులో పడి దాని మీద నివాసం ఉంటున్న బ్రహ్మరాక్షసుడికి శాపవిముక్తి కలిగింది. ఏదైనా వరం కోరుకోమంటే నాకు రామదర్శనం కావాలి అన్నాడు. అది నా వల్ల కాదు, కానీ ఆ రామదర్శనాన్ని నీకు అందించగలిగిన ఒక మహానుభావుడిని నీకు చూపిస్తాను అని తెలియజేస్తాడు. రాముడి కథనను గానం చేస్తున్నటువంటి తులసీదాసు సభకు ప్రతినిత్యం ఒక వృద్ధుడు వచ్చేవాడు. అందరికంటే ముందర వచ్చి అందరూ వెళ్ళిన తర్వాత వెళ్ళేవాడు. బ్రహ్మరాక్షసుడు ఆ వృద్ధుడే హనుమంతుడు అని సూచన చేశాడు. అలా సూచనను అందుకున్న తులసీదాసు హనుమంతుని యొక్క కృపతో రామదర్శనం చేసుకొని మొదట రామాయణాన్ని సంస్కృత శ్లోకాలలో రాయటం ప్రారంభించాడు. పొద్దున రాసిన శ్లోకాలు సాయంత్రానికి లుప్తమైపోయేవి. కారణమేమిటి అని ఆలోచిస్తుంటే కలలో కనపడి నువ్వు సంస్కృతంలో కాదు అవధి భాషలో ఈ రామాయణాన్ని రచించమని రామచంద్రమూర్తి చెప్పిన నేపథ్యంలో ఆయన 2.5 సంవత్సరాలు తప్పించి 1633వ సంవత్సరంలో రామచరిత మానస్ మనకు అందించాడు. అద్భుతమైన ఆ ఉద్గ్రంథాన్ని ఉత్తర దేశంలో ప్రతి చోట పారాయణ చేసి ఆ రామచంద్రుని కృపను అందుకునే ప్రయత్నం చేస్తారు.